క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, నేడు మనము త్రిత్వైక సర్వేశ్వరుని యొక్క మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఒకే సర్వేశ్వరుని మనం ఆరాధిస్తూ ఉన్నాం. ఆ ఒకే సర్వేశ్వరుడు మనకు పరలోకపు తండ్రిగాను, మనిషి అవతారం ఎత్తిన కుమారుడిగాను, మనల్ని ఓదార్చడానికి పంపబడిన పవిత్రాత్మగాను మనం గ్రహించుకొని, ఒకే సర్వేశ్వరుడు ముగ్గురు వ్యక్తులుగా తనను తాను మనకు వెల్లడి చేసుకున్నాడన్న సత్యాన్ని గ్రహించుకొని ఈనాడు మనము త్రిత్వైక సర్వేశ్వరుని యొక్క మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాము. దైవ స్వభావంలో ఒకే సర్వేశ్వరుడై ఉన్న వీరు, సమానత్వాన్ని కలిగి ఉన్న వీరు మనకి ముగ్గురు వ్యక్తులుగా కనపడుతూ ఉన్నారు. పరలోకపు తండ్రిగా మనల్ని ప్రేమించి మనుష్యావతారం ఎత్తి మానవుడిగా ఈ లోకంలో జన్మించి మనందరి రక్షణార్థం శిలువ మరణాన్ని ఎదుర్కొని మూడవ నాడు మృత్యుంజయుడైన క్రీస్తునిగా, ఆ పుత్రునిగా మనల్ని ఓదార్చడానికి పరలోకపు తండ్రి దగ్గర నుంచి, కుమారుని దగ్గర నుంచి బయలువెడలి వచ్చి మనల్ని బలపరుస్తూ నడిపించే పవిత్రాత్మగా మనము ఈ ముగ్గురు వ్యక్తులను చూస్తూ ఉన్నాం. వ్యక్తిత్వంలో వీళ్ళు ముగ్గురు వేరువేరుగా ఉన్నప్పటికీ దైవ స్వభావంలో మాత్రం వీళ్ళు సమానులై ఉన్నారు, ఒకే దైవమై ఉన్నారు. ఆ దైవాన్ని, ఆ సర్వేశ్వరుని మనం ఆరాధిస్తూ ఈనాడు త్రిత్వైక సర్వేశ్వరుని యొక్క మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. శ్రీసభ దైవ సంఘం అనాది నుండి త్రిత్వైక సర్వేశ్వరుని గూర్చినటువంటి ఈ వేద సత్యాన్ని విశ్వసిస్తూనే వచ్చింది. అయితే ఈ సత్యాన్ని విశ్వసించడానికి విశ్వశ్రీ సభ ఏనాడు ఇబ్బంది పడలేదు. కారణం ఏమిటి అనంటే, ఈ దైవ సంఘానికి, ఈ విశ్వశ్రీ సభకు ఈ సత్యాన్ని ప్రబోధించింది స్వయంగా ఈ శ్రీ సభ రక్షకుడైన యేసుక్రీస్తువే. కాబట్టి యేసుక్రీస్తుని అధికారం మీద పరిపూర్తిగా ఆధారపడేటటువంటి ఈ దైవ సంఘం, ఈ విశ్వశ్రీ సభ ఏనాడు ఎలాంటి సందేహము లేకుండా ఈ త్రిత్వైక దైవమును గూర్చినటువంటి ఈ వేద సత్యాన్ని విశ్వసిస్తూ, ప్రకటిస్తూ ముందుకు కొనసాగడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనం పూర్వ నిబంధనలో చూసినప్పుడు యూదులకు ఈ త్రిత్వైక సర్వేశ్వరుని గూర్చినటువంటి ఈ వేద సత్యము బాహాటంగా ప్రకటించబడలేదు. యూదులు ఆది నుండి కూడా ఒకే దైవాన్ని ఆరాధించేవాళ్ళు. వాళ్ళు ఒకే దైవాన్ని విశ్వసిస్తున్నట్లు, ఆరాధిస్తున్నట్లు ప్రగాఢంగా నమ్మేవారు, ప్రకటించేవాళ్ళు. కాబట్టి వారు ఏ విధంగానూ ఎక్కువ దైవాలు కలిగి ఉన్నటువంటి ఈ భావాన్ని ఏ విధంగానూ ఏనాడు ఒప్పుకోలేదు. అలాంటి ఒకే దైవాన్ని మాత్రమే ఆరాధించే ఈ భావం కలిగినటువంటి పూర్వ నిబంధనకు చెందిన యూదులు ఏ విధంగానూ ఈ సత్యాలను గ్రహించడానికి మనసు పెట్టలేదు. తద్వారా వారు దేవుడు ఒక్కడేనన్న సత్యాన్ని, ఒకే దైవాన్ని ఆరాధిస్తున్నామన్నటువంటి విశ్వాసాన్ని వాళ్ళు పెంపొందించుకుంటూ ముందుకు సాగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నూతన వేదం కాలానికి వచ్చేసరికి క్రైస్తవులు చాలా సునాయాసంగా క్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఈ త్రిత్వైక దైవాన్ని గూర్చినటువంటి ఒకే సర్వేశ్వరుడు, ముగ్గురు వ్యక్తులు అన్నటువంటి ఈ భావాన్ని స్వీకరించారు, విశ్వసించారు, ప్రకటించారు. దీనికి కారణం క్రీస్తే స్వయంగా ఈ సత్యాన్ని ప్రకటించడం. కాబట్టి క్రైస్తవులకు ఎలాంటి సందేహము, ఈ త్రిత్వైక దైవమును గూర్చినటువంటి అనుమానము లేదు. కాబట్టి క్రీస్తుని అధికారం మీద వీళ్ళు పూర్తిగా ఆధారపడేవారు. కాబట్టి ఈ నూతన నిబంధనలోని క్రైస్తవులు ఈ త్రిత్వైక దైవాన్ని గూర్చిన వేద సత్యాన్ని చాలా సునాయాసంగా స్వీకరించి, విశ్వసించి ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం ఎప్పుడు త్రిత్వైక దైవం గూర్చి పూర్తిగా అర్థం చేసుకోలేము. కారణం ఏమిటి అని అంటే, దేవుని గూర్చినటువంటి ఈ వేద సత్యాలు పరిపూర్తిగా మానవుడు తన మిడిమిడి జ్ఞానంతో అర్థం చేసుకోవడం సాధ్యపడే విషయం కాదు. మానవుని యొక్క తన చిన్న బుర్రకు
దేవుని గూర్చినటువంటి సత్యాలు, ఆ పరమరహస్యాలు పూర్తిగా అర్థం కావడం అసాధ్యం. ఒకవేళ మానవుడు దేవుని గూర్చినటువంటి ఈ వేద సత్యాలను, ఈ పరమరహస్యాలను పూర్తిగా అర్థం చేసుకుంటే ఇక దేవుడు కాదనే చెప్పాలి. ఎందుకనంటే మానవ ఊహలకు కూడా అందని మహోన్నతమైనటువంటి వాడు దేవుడు. కాబట్టి అంత మహోన్నతుణ్ణి మానవుడు పూర్తిగా అర్థం చేసుకోవడం అసాధ్యమన్నది ఇక్కడ మనం గమనించవలసినటువంటి గొప్ప సత్యం. కాబట్టి మనం మొదటి పట్టణాన్ని పరిశీలించినప్పుడు, మొదటి పట్టణం సామెతల గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం నుంచి 31వ వచనం వరకు మనం చూసినప్పుడు, ఈ సామెతల గ్రంథం దేవుని గూర్చి, మానవుని గూర్చినటువంటి కొన్ని జ్ఞాన సూక్తులతో కూడినటువంటి సూక్తులన్నిటినీ ప్రోగు చేసి ఒక పుస్తకంగా రూపొందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ పుస్తకం విజ్ఞానం గూర్చి మనకు వెల్లడి చేస్తూ ఉంది. ఎవరెవరైతే విజ్ఞానాన్ని ఆర్జించాలని ఆశగా ఉంటారో, ఎవరెవరైతే బాల్యంలో యవ్వనంలో ఉండి జ్ఞానాన్ని సంపాదించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారో వారిని ఉద్దేశించి ఈ పుస్తకం రూపొందించబడింది. ఈ పుస్తకాన్ని చదివి దీనిలో చెప్పబడినటువంటి మానవ దైవ జ్ఞానానికి సంబంధించినటువంటి అంశాలను వంటబట్టించుకొని ఈ విజ్ఞానాన్ని సంపాదించుకోవడం ఈ పుస్తకం యొక్క ఉద్దేశం. అయితే ఈ విజ్ఞానం నేను అనాది నుండి ఉన్నానని, ఈ సృష్టి చేయక ముందు నుండి నేను ఉన్నానని, నేను దేవుని నుంచి బయలువెడలేనని చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ విజ్ఞానం తనను తాను మానవ రూపాన్ని దాల్చి మానవునిగా మాట్లాడుతున్నట్లుగా రచయిత మనకు అందించాడు. ఈ జ్ఞాన గ్రంథాల్లో ఒకటైనటువంటి ఈ సామెతల గ్రంథాన్ని, మరి ముఖ్యంగా ఈనాటి మొదటి పట్టణాన్ని మనం జాగ్రత్తగా ఆలకించినప్పుడు, విజ్ఞానమే మానవ రూపాన్ని దాల్చి మన మధ్య జన్మించిందన్న సత్యాన్ని గ్రహించినప్పుడు, విజ్ఞానమైనటువంటి క్రీస్తు, దైవమైన క్రీస్తు మానవ రూపాన్ని దాల్చి మానవుడిగా మన మధ్య జన్మించాడన్న సత్యాన్ని మనం గ్రహించినప్పుడు, ఈ క్రీస్తు ఎవరో కాదు, అనాది నుండి ఉన్నవాడు, ఈ సృష్టికి కారకుడైన వాడు, దేవుని నుంచి బయలువెడలినవాడు అయినవాడు ఈ క్రీస్తువేనని మనం గ్రహిస్తూ ఉన్నాం. క్రీస్తువే విజ్ఞానానికి రూపము. ఆ విజ్ఞానమే మానవ రూపము దాల్చి క్రీస్తుగా మన మధ్యకు వచ్చిందన్న సత్యాన్ని మనం గ్రహించాలి. విజ్ఞానాన్ని మనము దేవునితో పోలుస్తూ ఉన్నాము. దేవుడు ఈ సృష్టిని చేసినప్పుడు, ఈ సృష్టికి ఆయన పునాదులు వేసినప్పుడు అప్పటి నుండి, అనాది నుండి కూడా ఈ విజ్ఞానము దేవునితో ఉన్నట్లుగా మనకి జ్ఞాన గ్రంథాలు తెలియచేస్తూ ఉన్నాయి. దేవునితో సహకరించి ఈ సృష్టికి రూపాన్ని విజ్ఞానం ఇచ్చినట్లుగా మనము 7వ అధ్యాయము 21వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. పునీత పౌలు కొలసీలకు రాసినటువంటి లేఖ 1వ అధ్యాయము 15వ వచనం మనం చూసినప్పుడు, దేవుని నుండి బయలువెడలి దేవుని అన్ని కార్యాలలోనూ నెలకొని ఉన్న ఈ విజ్ఞానం ఎవరో కాదు, స్వయంగా యేసుక్రీస్తువేనని పునీత పౌలు కొలసీలకు రాసిన లేఖలో తెలియచేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డగా జ్ఞానం అభివర్ణించబడింది. ఆ దేవుడు అనగా ఆ పరలోకపు తండ్రి యొక్క నిజమైన ఆనందము ఇదిగో ఈ దేవుని బిడ్డ అయినటువంటి ఈ జ్ఞానమే క్రీస్తు. ఈ సత్యాన్ని మనము యోహాను శుభవార్త 1వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. మనం సువిశేషానికి వచ్చినప్పుడు యోహాను శుభవార్త 16వ అధ్యాయం 12వ వచనం నుంచి 15వ వచనం వరకు మనం ఆలకించాం. యేసుక్రీస్తు కడరాభోజన సమయంలో తన శిష్యులకు తన యొక్క గొప్ప ప్రసంగాన్ని చెబుతూ ఉన్నాడు. ఈ గొప్ప ప్రసంగంలో యేసుక్రీస్తు తన శిష్యులకు పవిత్రాత్మను వాగ్దానం చేశాడు. ఈనాడు చదువుకున్న ఈ సువిశేషాన్ని చూసినప్పుడు క్రీస్తు ప్రభు మరలా పవిత్రాత్మను వాగ్దానం చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. యోహాను శుభవార్త 14వ అధ్యాయము 16వ వచనం నుంచి 26వ వచనం వరకు మనం చూసినప్పుడు, శిష్యులను బలపరచడానికి, ఓదార్చడానికి పరలోకపు తండ్రి నుండి పవిత్రాత్మను పంపుతానని క్రీస్తు వాగ్దానం చేశాడు. నేడు అదే వాగ్దానాన్ని సువిశేషంలో తిరిగి మరలా బలపరుస్తూ, పరలోకపు తండ్రి నుండి, కుమారుని నుండి పవిత్రాత్మ పంపబడుతుందని, ఈ పవిత్రాత్మ తండ్రియు
తనయుడును వెల్లడి చేయాలనుకున్న సత్యాలను ఈ ప్రపంచానికి వెల్లడి చేస్తుందని యేసుక్రీస్తు తెలియజేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు తన శిష్యులతో, నేను మీకు చాలా విషయాలు చెప్పాలి, కానీ మీరు ఇప్పుడు వాటిని భరించే స్థితిలో లేరు అని చెబుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు స్పష్టంగా తాను శ్రమలు అనుభవించి మరణించి మూడవ నాడు పునరుత్థానుడు అవుతాడని, తాను వారిని విడిచిపెట్టి వెళతాడని, కానీ మరలా వారి దగ్గరకు తిరిగి వస్తానని చెబుతూ ఉన్నాడు. నేను మిమ్ము విడిచి వెళతానన్న ఈ భావంలో అతని శ్రమల మరణం దాగి ఉంది. అయితే యేసుప్రభు శిష్యులు క్రీస్తుని యొక్క దైవ స్వభావాన్ని, మానవ స్వభావాన్ని గ్రహించుకోలేదు. వాళ్ళు క్రీస్తు ప్రభు చెబుతున్న ఆ శ్రమల మరణాన్ని గూర్చి విన్నప్పుడు వాళ్ళు చాలా విచారానికి గురి అయ్యారు. బాధామయమైన హృదయాలతో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు ప్రభు ఏది చెప్పినా వాళ్ళు గ్రహించుకునే స్థితిలో వాళ్ళు లేరు. క్రీస్తు ప్రభు తాను శ్రమలు అనుభవించి మరణించి ఉత్థానముతో మహిమలో ప్రవేశించి శాశ్వత జీవాన్ని పొందుతాడని, తద్వారా అతడు పరలోకానికి వెళ్ళి పరలోకపు తండ్రి దగ్గర నుంచి పవిత్రాత్మను వారికి ఓదార్చేడు వాడిగాను వారిని బలపరచువాడిగాను పంపిస్తానని వాగ్దానం చేసిన ఈ వాగ్దానాన్ని శిష్యులు ఏమాత్రము గ్రహించుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు. కాబట్టి యేసుప్రభు ఇప్పుడు మీకు ఏ విషయం చెప్పినా మీరు గ్రహించుకునే స్థితిలో లేరు. కాబట్టి నేను వెళ్ళి మీకు పవిత్రాత్మను పంపిస్తాను. ఈ ఓదార్చెడువాడు, మిమ్మలను బలపరచువాడు అయిన ఈ పవిత్రాత్మ మీ మధ్యకు వచ్చినప్పుడు నేను చెప్పిన ఈ సత్యాలలో మిమ్మలను బలపరుస్తాడు, మిమ్మలను ఓదార్చి మిమ్మలను నడిపిస్తాడని చెప్పి యేసుప్రభు వాగ్దానం చేయడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. పవిత్రాత్మ వచ్చినప్పుడు యేసుక్రీస్తుని యొక్క జీవితాన్ని, అతడు బోధించిన బోధలను, చేసిన అద్భుతాలను, అతడు శిలువపై మరణించడం, మూడవ నాడు పునరుత్థానుడు అవ్వడం, తరువాత అతడు పునరుత్థానంతో మహిమలో ప్రవేశించి పరలోకపు తండ్రి దగ్గరికి కొనిపోబడడం, ఈ సత్యాలను వీళ్ళు గ్రహించుకోగలుగుతారు. కాబట్టి పవిత్రాత్మను పొందినంత వరకు మీరు ఓపికతో ఉండమని ప్రభు చెప్పడాన్ని మనం ఈనాటి సువిశేషములు ఆలకిస్తూ ఉన్నాం. క్రీస్తుని యొక్క అధికారం తండ్రి వద్ద నుండి వచ్చింది. యోహాను శుభవార్త 12వ అధ్యాయం 49వ వచనంలో మనం ఈ విషయాన్ని చూస్తాం. అయితే పవిత్రాత్మకు అధికారం తండ్రి నుండి, కుమారుని నుండి వస్తుంది. యోహాను శుభవార్త 14వ అధ్యాయం 10వ వచనంలో ఈ విషయాన్ని చూస్తున్నా. ఆ పవిత్రాత్మ వెల్లడి చేయు సత్యాలు త్రిత్వైక దైవం నుండి వెల్లడి అయిన సత్యాలన్న విషయాన్ని మనం గ్రహించాలి. కాబట్టి పవిత్రాత్మ రానున్న ఈ 3 రోజుల్లో యేసుక్రీస్తుని యొక్క జీవితంలో జరిగేటటువంటి శ్రమల, మరణ, పునరుత్థానాల ఈ సంఘటనలను గూర్చినటువంటి సత్యాన్ని శిష్యులు గ్రహించుకునేలా చేస్తుందని, కాబట్టి పవిత్రాత్మ ద్వారానే యేసుప్రభు యొక్క శిష్యులు బలపడి, పవిత్రపరచబడి, ఓదార్చబడి నడిపింపబడతారన్న సత్యాన్ని యేసుక్రీస్తు స్పష్టంగా ఈనాడు తెలియజేస్తూ ఉన్నాడు. క్రీస్తుని రక్షణ కార్యాన్ని పవిత్రాత్మ సర్వేశ్వరుడు కొనసాగిస్తాడు. ఆ విధంగా పవిత్రాత్మ సర్వేశ్వరుడు క్రీస్తుకి మహిమను చేకూర్చిన వాడవుతాడు. మనం క్రీస్తుని గమనించినప్పుడు క్రీస్తు తన తండ్రి చిత్త ప్రకారము జీవించి తండ్రికి మహిమను చేకూర్చాడు. అదే రీతిలో పవిత్రాత్మ క్రీస్తుని రక్షణ కార్యాన్ని, క్రీస్తుని చిత్తాన్ని నెరవేర్చి ఇదిగో క్రీస్తుకి పవిత్రాత్మ మహిమను చేకూరుస్తుందన్న సత్యాన్ని మనం ఇక్కడ గ్రహిస్తూ ఉన్నాం. యోహాను శుభవార్త 13వ అధ్యాయము 31వ వచనం మనం చూసినప్పుడు పవిత్రాత్మ వెల్లడి చేయు సత్యాలు కుమారుని నుండి మనకు అందిస్తూ ఉంది. అనగా యేసుక్రీస్తు నుండి వేద సత్యాలను పవిత్రాత్మ మనకు అందిస్తూ ఉంది. క్రీస్తు బోధించిన బోధలలోని సత్యాలను, క్రీస్తుని జీవిత పరమరహస్యాలను మనం గ్రహించుకునేలా చేసి మనల్ని క్రీస్తుని యొక్క బోధలలో బలపరిచి మనల్ని నడిపిస్తూ ఉంది. అంతే రీతిలో కుమారుడు తండ్రి దగ్గర నుంచి నేర్చుకున్న సత్యాలను మనకు అందించాడు. మత్తయి శుభవార్త 11వ అధ్యాయం 27వ వచనంలో ఈ అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. తండ్రి దగ్గర నుంచి కుమారుడు సత్యాన్ని గ్రహించి మనకు బోధించాడు. కుమారుడు బోధించిన సత్యాలను మనం మరింతగా అర్థం చేసుకొని ఆ సత్యాలలో దృఢపడడానికి పవిత్రాత్మ మనకు దోహదపడుతుంది. ఈ విధంగా మానవ రక్షణ చరిత్రలో పితాపుత్ర పవిత్రాత్మల యొక్క ప్రాముఖ్యాన్ని, వారి ముఖ్యమైనటువంటి పాత్రను మనం చూస్తూ ఉన్నాం. పిత అయిన సర్వేశ్వరుని యొక్క శక్తితో, ఆయన అధికారముతో
యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి దైవ సంఘాన్ని, విశ్వస్త్రీ సభను స్థాపించాడు. స్థాపించబడిన ఈ విశ్వస్త్రీ సభ ముందుకు కొనసాగడానికి పవిత్రాత్మ సర్వేశ్వరుడు నాయకత్వాన్ని వహించి, పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఈ దైవ సంఘానికి జ్ఞానబోధన చేస్తూ, శ్రమల్లో ఉన్న వారిని బలపరుస్తూ, ఓదారుస్తూ ఈ పవిత్రాత్మ దైవ సంఘాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉంది. ఆ రీతిగా ఈ విశ్వస్త్రీ సభ నుండి, ఈ దైవ సంఘం నుండి బయలువెడలే రక్షణను సమస్త జాతులు భూదిగాంతాల వరకు, లోకాంత్యం వరకు పొందేలా పవిత్రాత్మ దైవ సంఘం నుండి రక్షణానుగ్రహాలను మానవాళికి అందిస్తూ ఉంది. ఈ రీతిగా పితాపుత్ర పవిత్రాత్మలు మన వెన్నంటే ఉండి మానవ రక్షణ కార్యాన్ని పరిపూర్తి చేసి మనల్ని మరలా దేవునితో అనగా తనతో ఐక్యం చేసుకొని మన జీవితాలను పితాపుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరులు బలపరుస్తూ నడిపిస్తూ ఉన్నారు. ఈ రీతిగా మనం ఆరాధించే ఆ ఒకే సర్వేశ్వరుడు ముగ్గురు వ్యక్తులుగా మనకి కనిపిస్తూ మనల్ని బలపరుస్తూ, పవిత్రపరుస్తూ తన హక్కున చేర్చుకొని మనకు నిత్య రక్షణ భాగ్యాన్ని, నిత్య జీవాన్ని అందిస్తున్నారన్న సత్యాన్ని ఈ త్రిత్వైక సర్వేశ్వరుని యొక్క మహోత్సవం మనకు తెలియచేస్తూ ఉంది. మనల్ని ఎంతగానో ప్రేమించిన ఆ పరలోకపు తండ్రిని మనం చూస్తున్నా. మనల్ని ప్రేమించి ఈ సృష్టిని చేసిన వాడు ఆయనే. అదే రీతిలో మనల్ని ప్రేమించి ఆయనకు దూరమై పాపములో, మరణంలో మ్రగ్గుతున్న మనల్ని రక్షించడానికి మానవ మాతృడిగా ఈ లోకానికి వచ్చిన తనయుడైన క్రీస్తుని మనం చూస్తున్నా. అతడు శిలువ శ్రమలు అనుభవించి మన పాప పరిహారార్థం ఘోరమైన మరణాన్ని పొంది మూడవ నాడు పునరుత్థానుడై మన పాపాలను క్షమించి మనల్ని నిత్య జీవంతో, ఉత్థాన ఆశీర్వాదాలతో, మహిమతో నింపిన ఆ ఉత్థాన క్రీస్తుని, ఆ తనయుడైన క్రీస్తుని మనం చూస్తున్నా. ఆ క్రీస్తు పరలోకానికి ఆరోహణమై వెళ్ళి పరలోకపు తండ్రి నుండి ఆ ఉత్థాన క్రీస్తు పవిత్రాత్మను మన మధ్యకు పంపించడాన్ని, ఆ ఉత్థాన క్రీస్తుని యొక్క ఆత్మ అయిన పవిత్రాత్మను మనం పొందుకున్న పవిత్రాత్మ ద్వారా మనం బలపడి ఆ దేవుని చిత్తానుసారము క్రీస్తుని బోధలను అనుసరిస్తూ దైవ సంఘంలో క్రీస్తుని రక్షణానుగ్రహాలను పొందుకుంటూ మనము పవిత్రాత్మ చేత నడిపింపబడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాం. మన శరీరాలనే ఆలయాలుగా మలుచుకొని మనతో ఎల్లప్పుడూ నివాసం ఉంటూ ఉన్నటువంటి పవిత్రాత్మను, మానవుని యొక్క పరిపూర్ణమైన మంచి స్నేహితుడైన పవిత్రాత్మను, పరలోక తండ్రి తనయుల ప్రేమబంధమైన పవిత్రాత్మను మనం పొందుకొని ఉన్నాము. జ్ఞాన స్నానము ద్వారా, ఇతర దివ్య సంస్కారాల ద్వారా మనం పవిత్రాత్మను పొందుకుంటూ ఉన్నాము. తద్వారా మనం పవిత్రాత్మ చేత నడిపింపబడి ఆ స్వర్గరాజ్యానికి వారసులమవుతూ ఉన్నాము. ఆ త్రిత్వైక దైవం యొక్క రక్షణానుగ్రహాలకు పాత్రులమై మన జీవితాలను మనం ధన్యం చేసుకుంటూ ఉన్నాము. ఈ రీతిగా పితాపుత్ర పవిత్రాత్మ మన జీవితంలో మానవ రక్షణ కార్యములో సాధించినటువంటి ఈ గొప్ప రక్షణను మనం తనివితేరా ఈ త్రిత్వైక దైవం యొక్క కరుణ వల్ల, కృప వల్ల అనుభవించగలుగుతూ ఉన్నాము. ఆ కరుణామయుడైన త్రిత్వైక దైవం పితాపుత్ర పవిత్రాత్మగా ముగ్గురు వ్యక్తులుగా ఉంటున్న దైవ స్వభావములో సమానుడైనటువంటి ఆ త్రిత్వైక దైవము మనల్ని, మన కుటుంబాలను తన రక్షణానుగ్రహాలతో నింపి ఈ త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవం నాడు మనల్ని, మన కుటుంబాలను తన శక్తితో బలపరిచి కాచి కాపాడునుగాక. ఆమేన్.